నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో వరంగల్ హైవే రోడ్‌కి 100 మీటర్ డిస్టెన్స్‌లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగింది. ఇదొచ్చేసి ఓనర్ ఫ్లాట్ అండి. ఓనర్ అనేది వేరే ప్లేస్‌కి మూవ్ అవ్వడం వల్ల ఈ ఫ్లాట్ అనేది వాళ్ళు ఇక్కడ గృహప్రవేశం చేయకంటే ముందునే సేల్‌కి పెట్టడం జరిగింది. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్, అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్, ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవే రోడ్ నుంచి ఇక్కడి వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఫ్లాట్ ఓనర్ ఉన్నారో వాళ్ళ నెంబర్ అనేది నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నానండి. ఎలాంటి మీడియేటర్స్ ఉండరు. డైరెక్ట్‌గా ఓనర్ దగ్గర మాట్లాడి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రైస్ అనేది నెగోషియేషన్ చేసుకొని ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ ఫ్లాట్ అనేది ఎక్సలెంట్‌గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది బిల్డర్ గారు. అండ్ మంచి లొకేషన్‌లో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ నుంచి రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా వరంగల్ హైవే రోడ్ కవర్ చేస్తున్నాను. వరంగల్ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్‌గా 100 మీటర్ డిస్టెన్స్‌లో అపార్ట్మెంట్ ఉంటుందండి. సో అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి మనం సేల్కి తీసుకొచ్చినటువంటి ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవే రోడ్ కవర్ చేసుకొని అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్ హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఫ్లోర్ కి 6 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 30 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఈ రోడ్ వచ్చేసి డెడ్ ఎండ్ రోడ్ అండి. సో ఏదైనా వెహికల్ పార్కింగ్ చేసుకోవాలన్నా మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ అలా ఉంటే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఏదైతే ఫ్లాట్ మనం సేల్కి తీసుకొచ్చామో ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అనేది 1125 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎమిటేజ్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నానండి. చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎమ్యూనిటీస్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఏదైతే లిఫ్ట్ వర్క్ ఉందో ఇది వచ్చేసి 15 days లో వర్క్ అనేది కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. స్పేసెస్ ఉన్నటువంటి స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాను. ఫ్లాట్స్ కి సంబంధించిన ప్యానల్ బోర్డ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించడం జరిగిందండి. ఏదైతే మనం ఫ్లాట్ సేల్ కి తీసుకొచ్చామో దానికి సంబంధించిన యూడిఎస్ చూసుకున్నట్లయితే మనకి 46 స్క్వేర్ యార్డ్ అనేది యూడిఎస్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో ఓనర్ కి ఎమర్జెన్సీ ఉండడం వల్ల మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ ఫ్లాట్ అనేది సేల్ పెట్టడం జరిగింది. ఏదైతే సేల్ కి తీసుకొచ్చామో ఫ్లాట్ అనేది క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అండ్ పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసుకొని మనము ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే మనం సేల్ కి తీసుకొచ్చామో ఈ ఫ్లాట్ అనేది సపరేట్ గా ఉంటుందండి. దీనికి సంబంధించిన కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్. ఓనర్ కొన్న తర్వాత ఓనర్ కి వేరే ప్లేస్ కి మూవ్ అవడం వల్ల వాళ్ళు సేల్ కి పెట్టడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఈ బ్యాలెన్స్ వర్క్ అనేది మనకి త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి బిల్డర్ చెప్పడం జరిగింది. ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. అండ్ చౌకోట్ కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1125 ఎస్ఎఫ్టీ అండి. 2 BHK తో రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించుకోవడం జరిగిందండి ఓనర్ అనేది. సో ఎక్సలెంట్ గా ఫాల్ సీలింగ్ వర్క్ చేయించుకున్నారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ విషయం చూసుకున్నట్లయితే మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ యూడిఎస్ చూసుకున్నట్లయితే మనకి 46 స్క్వేర్ యార్డ్ ఇక్కడ యూడిఎస్ రావడం జరుగుతుంది. అండ్ ఈ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ రేట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1 lakh ఇక్కడ స్క్వేర్ యార్డ్ రేట్ అనేది ఉందండి. సో అలా చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 46 lakhs అనేది యూడిఎస్కి వెళ్ళిపోతుంది. సో ఫ్లాట్ యొక్క రేట్ అనేది కేవలం 65 lakhs మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి
షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను, సజ్జా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఫిక్స్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. అండ్ క్వాలిటీ డోర్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుందండి. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫై టైల్స్ తోటి వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా మనకి ఒకే దగ్గర రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. సర్వింగ్ ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కుకింగ్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. వెంటిలేషన్ వాటికి విండో ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాను. ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నానండి. యూటిలిటీ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఈ ఫ్లాట్ యొక్క రేట్ అన్నది 65 లాక్ చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసి ఓనర్ ఫ్లాట్ అండి. ఓనర్ వేరే ప్లేస్కి మూవ్ అవడం వల్ల ఇక్కడ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను పూజా రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ ఏరియా చూసుకుంటే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండి. స్పేసెస్గా ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేసెస్ రావడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫై టైల్ తోటి వేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నానండి. బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్కి వచ్చేసి సపరేట్గా ఎంట్రన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి మనకి బాల్కనీ రావడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ హైలైట్స్ అన్ని క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా సంబంధించిన అపార్ట్మెంట్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి ఇక్కడ వచ్చేసి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి బండి గార్డెన్ ఆపోజిట్లోనే అపార్ట్మెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి రీసేల్ ఫ్లాట్ అండి. సో ఓనర్ అనేది ఇక్కడ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది ఇక్కడ రీసేల్ పెట్టడం జరిగింది. అండ్ ఈ ఫ్లాట్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే 500 మీటర్ డిస్టెన్స్లో ఉప్పల్ బస్ డిపో ఉంటుంది. అండ్ మెట్రో స్టేషన్కి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవేకి ఇది 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నియర్ బై చూసుకుంటే మనకి విజయరత్న స్కూల్ ఉంది. అండ్ భాష్యం స్కూల్ ఉంది, శ్రీ చైతన్య స్కూల్ ఉంది, పల్లవి మోడల్ స్కూల్ ఉంది. సో ఇలా చెప్తూ వెళ్తే మనకి షాపింగ్ మాల్స్కి అండ్ స్కూల్స్కి, హాస్పిటల్స్కి అండ్ సినిమా మాల్స్కి ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. ఎక్సలెంట్ లొకేషను. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది రోడ్ కంటే 1.5 ఫ్లోర్ హైట్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హిల్ పైన కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లాట్ అనేది 1125 ఎస్ఎఫ్టీ ఫ్లాట్. అండ్ రేట్ వచ్చేసి 65 లాక్స్ మాత్రమే చెప్తున్నారండి. ఇది వచ్చేసి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు. మంచి లొకేషన్లో ఉంటుంది. అండ్ వెస్ట్ ఫేసింగ్లో కార్నర్కు ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఫుల్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఫ్లాట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో రేటు 65 లాక్స్ చెప్తున్నారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.